హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మురళీ హబ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది, మనకు తెలుసు జేఎన్టీయు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం లాస్ట్ వీక్లో. సో ఆ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ జేఎన్టీయు సక్సెస్ అయితే ఆల్ యూనివర్సిటీస్, ఉస్మా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూకే, జేఎన్టీఏ, సో అన్ని యూనివర్సిటీసు అదే రకంగా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. అందుగురించి ఫర్ ఆల్ తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ యూనివర్సిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకు జేఎన్టీయు తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ రెండు ఆల్రెడీ ఈ ప్రొసీజర్లో వెళ్తున్నాయని చెప్పేసి మనం లాస్ట్ వీక్లో చెప్పుకోవడం జరిగింది. దానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, స్టూడెంట్స్కు ఏం బెనిఫిట్, తర్వాత స్టూడెంట్స్కు ఏమేమి అరేంజ్ చేసుకోవాలి స్టూడెంట్స్, సో వారి యొక్క జాగ్రత్తలు ఏంటి, సో ఈ ప్రూఫ్ ఎలా ఉంటుంది, మాల్ ప్రాక్టీస్ ఫ్రీ ఉంటుందా, మనం కాపీ కొట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఆన్లైన్ ఎగ్జామ్స్లో, సో ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విషయమై నేను ఎవరైతే జేఎన్టీయుకు ప్రపోజల్ సబ్మిట్ చేశారో 3-4 కంపెనీసు, వారితో డిస్కస్ చేయడం జరిగింది. వారి సాఫ్ట్వేర్ గురించి, వాళ్ళ ప్రపోజల్స్ గురించి, వారి సాఫ్ట్వేర్ ఎలా ఉందని కూడా నేను కొంచెం చెక్ చేయడం జరిగింది. సో వారి యొక్క ఇన్పుట్స్ తీసేసుకొని సో బెటర్గా మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాంట్లో మీకు ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. బట్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది, మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఈ సాఫ్ట్వేర్స్ను ప్రోక్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇందులో 3 టైప్స్ మనకు ప్రోక్టర్ బేస్లో ఉన్నాయి. సో ఆ 3 టైప్స్ ఏదో తెలుసుకుందాం. ఒకటి లైవ్ ప్రోక్టరింగ్, ఏ హ్యూమన్ ఇన్విజిలేటర్ సూపర్వైజెస్ ద ఎగ్జామ్ రిమోట్లీ వయా వెబ్కామ్. సో లైవ్లో ప్రోక్టర్ కూర్చొని దాన్ని రిమోట్లో సో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి ఆటో ప్రోక్టరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రోక్టరింగ్ మానిటర్స్ ద క్యాండిడేట్స్ లైవ్ వెబ్కామ్ ఫీడ్, ఆటో ఫ్లాగ్స్ అప్ టు 18 డిగ్రెషన్స్ విత్ 95% అక్యురసీ. సో సాఫ్ట్వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో అన్ని ఫీడ్స్ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో అలాగా ఇది 95% అక్యురసీతో పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక రికార్డెడ్ ప్రోక్టరింగ్, దేర్ ఈజ్ no proctor involved in monitoring the entire session in real time. Instead, the candidates audio, visual and screen sharing feeds are recorded throughout the test and reviewed later at the proctor's convenience. సో అంతా ఎగ్జామ్ అంతా రికార్డ్ అవుతుంది. దాని తర్వాత ప్రోక్టర్ సో దాన్ని రివ్యూ చేస్తారు, దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటారు. సో ఫస్ట్లో మనకు లైవ్ ప్రోక్టరింగ్లో డైరెక్ట్ ఇన్విజిలేటరు సో కంటిన్యూగా మానిటర్ చేస్తాడు, ఏదైనా మిస్టేక్ చేస్తే వాన్ చేస్తాడు. సో అట్లాగా అది కంటిన్యూగా నడుస్తుంది. ఆటో ప్రోక్టరింగ్లో మీరు ఆటోమేటిక్గా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు లాగౌట్ అయిపోతారు. తర్వాత ఎక్కడన్నా మీరు చూస్తూ ఉంటే టర్న్ అయినా ఎవరితో మాట్లాడైనా కానీ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేస్తుంది. సో డిటెక్ట్ చేసి మిమ్మల్ని టర్మినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే అలర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలా ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ ఉంటుంది సెకండ్ ప్రాసెస్లో. థర్డ్ ప్రాసెస్లో సో యాజిటీస్గా మీరు ఆ ఎగ్జామ్ రాస్తారు. చివరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం రివ్యూ చేయడం జరుగుతుంది ప్రోక్టర్. ఇలా 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఏ సాఫ్ట్వేర్ తీసుకుంటారు, ఎలా ఎగ్జామ్ ఉండబోతుందని ఇంకా డిసిజన్ అయితే రాలేదు. బట్ మనకున్న ఇప్పుడు సమాచారం ప్రకారం, మనకు పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం లైవ్ ప్రోక్టర్ అని చెప్పేసి మనం అన్నారు. ఎట్లా అంటే ఎవ్రీ 10 to 12 క్యాండిడేట్స్కు ఒక ఇన్విజిలేటర్స్ పెడతామని చెప్పేసి మనకు పేపర్లో రావడం జరిగింది. సో అప్పుడు దానికి మీనింగ్ ఏమొస్తుంది అంటే మనకు లైవ్ ప్రోక్టరింగ్కే వెళ్తున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో
ఆ రకంగా ప్రజెంటు ఇప్పటి వరకు అయితే లైవ్ ప్రోక్టరింగ్ ఉంటుంది. సో లైవ్లో వాళ్ళు చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అసలు ప్రోక్టర్ అంటే ఏంటి, ప్రోక్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఏంటి? ప్రోక్టర్ మీనింగ్ ఏ సూపర్వైజర్ ఆర్ ఇన్విజిలేటర్ హూ మానిటర్ స్టూడెంట్స్ ఆర్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ ప్రోక్టర్డ్ అసెస్మెంట్. సో కంటిన్యూగా ఎవరైతే మనం మానిటర్ చేస్తుంటారో ఆన్లైన్లో తనని ప్రోక్టర్ అని అనడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ స్టూడెంట్స్? ఈ ప్రోక్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ద్వారా తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? స్టూడెంట్స్ కెన్ రైట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ హోమ్. వాళ్ళు తన ఇంటి దగ్గరే కూర్చొని ఎగ్జామ్ రాసుకునే ఫీజిబిలిటీ ఉంది. నో నీడ్ టు ట్రావెల్ టు అన్ ఎగ్జామినేషన్ సెంటర్. సో తన ఇంటి దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి ట్రావెల్ చేసిన అవసరం ఉండదు, ఆ ఎక్స్పెండిచరు అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కరోనా పొజిషన్లో సో కాలేజెస్కి వెళ్ళి ఎగ్జామ్ రాసే పొజిషన్ లేదు కాబట్టి మనకు ఆల్టర్నేట్ మెథడ్ ఓన్లీ ప్రోక్టర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్సే కనిపిస్తుంది కాబట్టి దానికే అందరూ మొగ్గు చూపిస్తున్నారు. ఇంకా దానికన్నా ఆల్టర్నేట్ కూడా మనకు లేదు కాబట్టి ఇది స్టూడెంట్స్కి ఉన్న బెనిఫిట్. సో కోవిడ్కి ఎఫెక్ట్ కాకుండా ఇంట్లో ఉండి రాసుకోవచ్చు. ఇది మేజర్ ఎఫెక్టు మనం హెల్తీగా ఉండడానికి. అసలు ఈ సాఫ్ట్వేర్ అంతా ఎలా ఉంటుంది? సో ఈ 5 స్టెప్స్లో సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. ఫస్ట్, రిమోట్ క్యాండిడేట్ లాగ్స్ ఇన్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ యూజింగ్ సెక్యూర్ బ్రౌజర్. ఒక స్టూడెంటు ఆన్లైన్లో ఎగ్జామ్కు లాగిన్ అవుతాడు తన బ్రౌజర్లో. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి రిమోట్ క్యాండిడేట్ ఐడెంటిఫై వెరిఫికేషన్. తన ఐడెంటిటీని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆటో ప్రోక్టరింగ్ అండ్ చీటింగ్ డిటెక్షన్. సాఫ్ట్వేరు సో కంటిన్యూగా మానిటర్ చేస్తుంది. చీటింగ్ ఏదైనా చేస్తే డిటెక్ట్ చేస్తుంది. తర్వాత లైవ్ స్ట్రీమింగ్ రికార్డెడ్. మొత్తం ఆ 2 hours 3 hours రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ స్క్రీనింగ్, దాని తర్వాత మొత్తం ఎగ్జామ్స్ని ప్రోక్టర్ స్క్రీనింగ్ చేస్తారు. ఇది బేసిక్. ఇంకా డీటెయిల్లో మనం వెళ్దాం. వాట్ డు ఐ నీడ్ టు టేక్ అన్ ఆన్లైన్ ప్రోక్టర్ ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్? ఒకవేళ మనం ఎగ్జామ్స్ ఆన్లైన్లో రాస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఏ కంపాటబుల్ డివైస్, డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మనం పెట్టుకోవాలి. అన్ఇంటరప్టెడ్ కనెక్టివిటీ ఆఫ్ అట్లీస్ట్ 512 kbps బ్యాండ్ విడ్త్తో ఇంటర్నెట్ కనెక్టివ్ అరేంజ్ చేసుకోవాలి. ఫంక్షనల్ ఇన్పుట్ డివైజెస్, వెబ్కామ్ అండ్ ఏ మైక్రోఫోన్ ఇవి మనం అరేంజ్ చేసుకోవాలి. లేటెస్ట్ కంపాటబుల్ బ్రౌజరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఇన్వర్టర్ కానీ యూపీఎస్ కానీ అలాంటివి అరేంజ్ చేసుకోవాలి. పవర్ ఫెయిల్యూర్ ఉంటే ఎగ్జామ్ మనం అవుట్ అయిపోతాము, బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి. సో స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఈ అరేంజ్మెంట్స్ అనేటివి చేసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే, బిఫోర్ ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్స్. ఓకే, ఇక్కడ కూడా మనకు జేఎన్టీయు మనకు నోటిఫికేషన్లో, పేపర్ నోటిఫికేషన్లో వచ్చింది ఏంటంటే ఎవరైతే వీటిల్లో ఈ అరేంజ్మెంట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు పవర్ సప్లై లేదు లేకపోతే బ్యాండ్ విడ్త్ ఉండదు మా ఏరియాలో, ఇలాంటి వారు ఏం చేయొచ్చు అంటే జేఎన్టీ ఒక ఆప్షన్ ఇస్తా అని చెప్పేసి అంటా ఉంది. ఏం ఆప్షన్ అంటే అలాంటి వారు ఎవరైతే ఉంటో వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అప్రోచ్ అయిపోతే యూనివర్సిటీకి అయిపోతే యూనివర్సిటీ వారు అలాంటి వారి స్టూడెంట్స్ అందరికీ ఎవరికైతే ఫెసిలిటీస్ లేవో వాళ్ళందరికీ నియర్ బై కాలేజెస్లో సో ఈ ఎగ్జామ్స్ సెంటర్ వేయడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక హౌ డు వి నో ద రైట్ స్టూడెంట్ ఈస్ టేకింగ్ ద రిమోట్లీ ప్రోక్టెడ్ ఎగ్జామ్? సో కరెక్ట్ పర్సనే ఎగ్జామ్ రాస్తున్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? సో చీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఒక స్టూడెంట్ బదులు ఇంకో స్టూడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ సో చాలామంది ఈ డౌట్ ఎరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ 2 types ఆఫ్ మనకు సాఫ్ట్వేర్ సో సెక్యూరిటీ ఉన్నాయి. ఒకటి ఆటోమేటెడ్. ద వెబ్కామ్ ప్రొటెక్టెడ్ టెస్ట్ విల్ ఫస్ట్ ఆస్క్ స్టూడెంట్స్ టు క్లిక్ దేర్ photo and show their ID proof and verify via an OTP, or they can use sophisticated biometric to attest to the candidate's legitimacy. So ఆటోమేటెడ్గా స్టూడెంట్స్ యొక్క ఐడెంటిటీని టెస్ట్ చేస్తుంది, ఫోటో అప్లోడ్ చేయమంటుంది, ఐటీ ప్రూఫ్ అడుగుతుంది, అప్లోడ్ చేయమంటుంది, తర్వాత ఓటీపీని ఎంటర్ చేయమంటుంది, తర్వాత బయోమెట్రిక్ కూడా చెక్ చేస్తుంది. ఇలాగా ఆటోమేటెడ్గా సాఫ్ట్వేరు దానికి అంతటికి అదే చెక్ చేసి స్టూడెంట్ రైట్ పర్సన్ కూర్చున్నాడా లేదా అని
ఒక పద్ధతి ఉంది. అలాగే లైవ్ ప్రోక్టరింగ్ ఇన్విజిలేటరు, సో ప్రోక్టర్ విల్ వెరిఫై ద డీటెయిల్స్ ఫోటో ఐడి కార్డ్, హాల్ టికెట్, వైట్ పేపర్స్, సరౌండింగ్ ఎక్సెట్రా అండ్ గివ్స్ అప్రూవల్. సో ఇన్విజిలేటరు మీకు ఒక్కొక్క స్టూడెంట్స్ని ఆఫర్ ముందుగానే లాగిన్ కమ్మని చెప్తారు. సో లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ఫోటో, అక్కడ హాల్ టికెట్లు ఉన్న ఫోటో మ్యాచ్ అవుతుందా లేదా వెరిఫై చేస్తారు. అలాగే వైట్ పేపర్స్ మీ దగ్గర ఏదైతే ఎగ్జామ్స్కి మీరు పెట్టుకున్నారో సో ఆ పేపర్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ముందుగా ఏమైనా రాసుకున్నారా లేదా. అలాగే సరౌండింగ్ అంతా స్క్రీనింగ్ చేస్తారు. మీ వెబ్కామ్ ద్వారా మిమ్మల్ని చూపించమని అడుగుతారు. కొన్ని సందర్భంలో కొన్ని యూనివర్సిటీస్ అంటే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసే వాళ్ళు బ్యాక్లో ఒక మిర్రర్ కూడా పెట్టమని చెప్తున్నారు. సో ఆ మిర్రర్ పెడితే మనం సిస్టమ్ దగ్గర ఏం చేస్తున్నాము అనేది ఫ్రంట్ ఎండ్లో వెబ్ కెమెరా ఉంటుంది, బ్యాక్ ఎండ్లో మిర్రర్ ఉంటుంది. బోత్ వేలో దాన్ని సో స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుందని అలాంటి పద్ధతి కూడా మనకు కొన్ని సాఫ్ట్వేర్ యూజ్ చేసేటప్పుడు చేస్తూ ఉన్నారు. అలాగా ప్రతి క్యాండిడేట్ని స్క్రీనింగ్ చేసి సో రైట్ క్యాండిడేట్ ఎగ్జామ్కి అలో చేస్తున్నారా లేదా అది చెక్ చేసుకొని అలో చేయడం జరుగుతుంది. హౌ ఇట్ విల్ బి ఎన్ష్యూర్ మాల్ ప్రాక్టీస్ ఫ్రీ. సో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఈ సాఫ్ట్వేరు ఇవి ఎలా జరుగుతుంది, ఆన్లైనే కదా మేము మంచిగా కాపీ చేసుకోవచ్చు అనే పద్ధతిలో కొంతమంది స్టూడెంట్స్ ఆలోచిస్తుంటారు. బట్ ఆ ఫీజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. అది ఎలా ఉందో మనం తెలుసుకుందాం. స్టూడెంట్స్ కంప్యూటర్, ట్యాబ్, మొబైల్ విల్ బి లాక్డ్ మోడ్, నో పెన్ డ్రైవ్, డ్యూయల్ డిస్ప్లే మానిటర్స్ విల్ బి అలౌడ్. సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత కంప్యూటరు లాక్ అయిపోతుంది. పెన్ డ్రైవ్ తర్వాత డ్యూయల్ డిస్ప్లే మానిటర్స్ will not be allowed. A student can only see the exam screen. If he does anything creative, system will log him out and allow him back in. ఏదైనా తను చేయడానికి ప్రయత్నం చేస్తే, మాల్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. అగైన్ లాగిన్ కామని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సెక్యూర్ బ్రౌజర్ విల్ prevent and not allow students to search from Google or copy. They cannot visit any other site till the exam is completed. ఆ సెక్యూర్ బ్రౌజర్స్ అలా ఏర్పాటు చేస్తారు. సో గూగుల్ కానీ ఇంకేదైనా సైట్ కానీ కాపీ చేయడం కానీ లాగిన్ కావడానికి కానీ అవకాశం ఉండదు. స్టూడెంట్స్ ఇమేజెస్, స్క్రీన్ ఇమేజెస్ అండ్ ఆడియో ఫైల్స్ ఆర్ క్యాప్చర్డ్, స్టోర్డ్ ఫర్ ఎనీ ఫ్యూచర్ వెరిఫికేషన్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ని మానిటర్ చేస్తూ ఉండి కంటిన్యూగా సో మీ యొక్క స్క్రీన్ ఇమేజెస్ని, మీ ఫేస్ ఇమేజెస్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ టైం 5 minutes, 10 minutes, 3 minutesకు ఒకవేళ మీరు ఎక్కడన్నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా, ఎవరితో మాట్లాడినా కానీ తర్వాత ఏదన్నా మీరు కాపీ చేద్దామని ప్రయత్నం చేస్తే అది ఐడెంటిఫై చేస్తుంది, ఆ ఎవిడెన్స్ని స్టోర్ చేస్తుంది. సో ఆ బేస్ మీద మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేయడం జరుగుతుంది ప్రోక్టర్ ఆర్ ఇన్విజిలేటర్. సో utilized artificial intelligence with deep learning to make sure a student is not engaging any kind of malpractice. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. మాల్ప్రాక్టీస్ జరగకుండా సో ఐడెంటిఫై చేయడానికి స్క్రీన్ చేస్తూ ఉంటారు కంటిన్యూగా. ఇఫ్ మల్టిపుల్ ఫేసెస్ అపియర్ ఇట్ విల్ బి సస్పెండెడ్. ఇఫ్ turned is face it will be recognized and sent alert to proctor. It shows alert message to the proctor. ఒకవేళ మీరు అలా ప్రయత్నం చేస్తే ఫేస్ రన్ చేయడం, మాట్లాడడం అలాంటిది ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా సాఫ్ట్వేరు సో ఇన్విజిలేటర్కు అలర్ట్ మెసేజ్ పంపించడం జరుగుతుంది. అలాగే ఆ ఇన్విజిలేటరు మీకు వార్నింగ్ ఇవ్వచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్కి వెళ్ళి టర్మినేట్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు. ప్రోక్టర్ ఎగ్జామ్ ఎలా మానిటర్ చేస్తారు? Proctor will be able to hear audio of the entire duration of the exam. సో ఎవరైతే ఇన్విజిలేటర్ కూర్చున్నారో ఆ 10 to 12 మెంబర్స్కు తనకు కంటిన్యూగా ఆ వెబ్ ఫీడింగ్ అనేది ఉంటుంది. వెబ్ కెమెరా కంటిన్యూగా 10 మంది 12 మంది చూస్తూ ఉంటారు. దాంతోపాటు ఆడియో కూడా వింటూ ఉంటాడు. సో ఆడియో వింటూ సిమిలర్గా సాఫ్ట్వేర్ ఏదైతే అలర్ట్స్ ఇస్తుందో ఆ అలర్ట్ని కూడా కంటిన్యూగా మానిటర్ చేసేసి సో దాని ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఎగ్జామ్ స్టూడెంట్ ఏం చేయాలి? స్టూడెంట్ మస్ట్ ఎంటర్ హిజ్ హాల్ టికెట్ కరెక్ట్లీ అండ్ ద పేపర్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత కంపల్సరీగా తన హాల్ టికెట్ నెంబరు
మస్ట్గా 10 డిజిట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ మస్ట్ రైట్ పేజ్ నెంబర్ ఆన్ ఈచ్ పేజ్. ప్రతి పేజ్కు నెంబరింగ్ వేసుకోవాలి మిస్ కాకుండా. స్టూడెంట్ మస్ట్ చెక్ ఆల్ ద పేజెస్ ఆర్ స్కాన్డ్ బిఫోర్ అప్లోడ్. సో అప్లోడ్ చేసే ముందు అన్ని పేజెస్ స్కాన్ అయినాయో లేదా చూసుకోవాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్ స్టూడెంట్ విల్ స్కాన్ ద రిటర్న్ పేపర్స్ విత్ స్కానింగ్ సాఫ్ట్వేర్ లైక్ స్కామ్ స్కానర్ అలాగా ఏదైనా సాఫ్ట్వేర్ని ఉపయోగించి సో మొత్తం పేపర్లని స్కాన్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. ఈ హ్యాస్ టు అప్లోడ్ టు ద ఫైల్ టు ద సాఫ్ట్వేర్ ఇన్ యువర్ లాగిన్. ఏదైతే లాగిన్ మీకు ఇస్తారో అక్కడ మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేస్తే అక్కడికి మీ ఎగ్జామ్ ఎండ్ అయిపోతుంది. సో ప్రతి స్టూడెంట్ అప్లోడ్ చేశాడా లేదా అనేది ప్రోక్టర్ వెరిఫై చేస్తారు. ఆ 12 మంది 10 మంది ఎవరైతే ఆ ఇన్విజిలేటర్కి ఇచ్చారో ఆ టైం డ్యూరేషన్లో వెరిఫై చేసి అందరూ అప్లోడ్ చేసే విధంగా తను ఎన్షూర్ చేస్తారు. ఒకవేళ ఆ టైంలో మీరు అప్లోడ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ లాగిన్ కూడా క్లోజ్ అవుతుంది. సో ఈ రకంగా మొత్తం సాఫ్ట్వేర్ రన్ అవుతుంది, ఎగ్జామ్ కండక్ట్ కావడం జరుగుతుంది. ఇది ఈరోజు అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.